నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలో నవసించుమా దేవ్, నాలో నవసించుమా, నాలో నవసించుమా దేవ, నాలో నవసించుమా. మోసకరమైన నా హృదయ భారమును మోసితివా యేసయ్యా. మోసకరమైన నా హృదయ భారమును మోసితివా యేసయ్యా. మోక్ష మార్గమున నన్ను నడిపించగా, మోక్ష మార్గమున నన్ను నడిపించగా, నాలో నవసించుమా దేవ, నాలో నవసించుమా, నాలో నవసించుమా దేవ, నాలో నవసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. వ్యాధి కలిగిన నా హృదయ రోగమును బాపితివా యేసయ్యా. వ్యాధి కలిగిన నా హృదయ రోగములు బాపితివా యేసయ్యా. వాగ్దాన ఫలమును పొందుటకు, వాగ్దాన ఫలమును పొందుటకు, నాలో నవసించుమా దేవ్, నాలో నవసించుమా, నాలో నవసించుమా దేవ, నాలో నవసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున నిరీక్షణ గడియల ద్వారా మీకందరికీ కూడా నేను శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి మనం ఒక మాట చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 70వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు. నీ రక్షణను ప్రేమించు వారు అందరూ దేవుని మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు. చిన్న ప్రార్థన. జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇంతవరకు నువ్వు కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు నాయనా. ఇది సమయంలో నా ప్రభువా, నువ్వు ఉన్న బిడ్డను నీ బిడ్డన ప్రభువా,
నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని, ఈ టీవీ ముందు ఎంతమంది కూర్చుని నా ప్రభా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప వెలుగు ప్రకాశం అనుగ్రహించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి దావీదు ఏం రాస్తున్నాడంటే, నన్ను వెతుకువారందరూ ఉత్సాహిస్తారు, సంతోషిస్తారు అని అంటున్నాడు. అంటే దేవుని వెతికేవారు ఉత్సాహము, సంతోషం ఉంటుంది. ప్రియులారా, గమనించాలి, లోకంలో మానవుడు ఎన్నో విషయాల కొరకు వెతుకుతూ ఉంటాడు. మంచి ఉద్యోగం కావాలని, లేకపోతే మంచి భవనం కట్టుకోవాలని, లేకపోతే మంచి నాయకత్వం కావాలని, లేకపోతే మొత్తం గొప్ప ఐశ్వర్యవంతుడిని కావాలని, మంచి విద్య, మంచి శాస్త్రవేత్తను కావాలని ఎన్నో విషయాల్లో మానవుడు వెతుకుతూనే ఉంటాడు. ఆ యొక్క తన కోరిక ఫలింపచేయడానికి దారులు వెతుకుతూ ఉంటాడు. ఇబ్బందుల్లో ఉన్నాను ఎలాగా, అప్పుల్లో ఉన్నాను ఎలా తీర్చాలి అనేటటువంటి పరిస్థితిలో మానవుడు దాన్ని దొరకడం కోసం అనేకమైనటువంటి విధాలుగా ఆలోచనలు చేసి ఆ దారులు వెతుకుతూ ఉంటాడు. కానీ గమనించండి, లోకంలో మానవుడు ఎంత వెతికినా అతనికి సంతోషం ఉండదు, తృప్తి ఉండదు, ఉత్సాహం అసలే ఉండదు. ఎందుచేత వెతికిన ప్రతి ఒక్కటి లభించవచ్చు, అది దొరకపోవచ్చు, చెప్పలేం. కానీ ఇక్కడ ఒక గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుని వెతికే వారికి వాళ్ళకి ఏం దొరుకుతుందో తెలుసా? ఉత్సాహము, సంతోషము, పరిపూర్ణమైనటువంటి ఉత్సాహం, పరిపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. అయితే గమనించాలి, మనం దేవుని ఎలా వెతకాలి అన్న విషయం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వెన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ అనుభవం నీకేనాడైనా ఉందా? దేవుని జాగ్రత్తగా వెతకగలుగుచున్నావా? ప్రేమిస్తూ వెతకగలుగుచున్నావా? నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పుకుని ఆయన వెతకపోతే నీకు ఆయన దొరకడు. కానీ నువ్వు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు, కానీ నువ్వు జాగ్రత్తగా వెతకాలి. అజాగ్రత్త అనేది ఉండకూడదు, అశ్రద్ధ అనేది ఉండకూడదు, నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. ఒక శ్రద్ధాసక్తులతో దేవుని జాగ్రత్తగా వెతకడం అనేది మంచిది. అందుకనే షూలమ్మితి పరమగీతంలో ఈ విధంగా ఉన్నది. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం అంటాడు, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లో వెతుకుదును, రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని, నేను వెతికినను అతడు నాకు కనపడలేదు. అదేవిధంగా పట్టణమునందు సంచరించి కావలివారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. ఇక్కడ ఒక ఆత్మీయమైనటువంటి సందర్భం ఉంది. ఎందుచేతనంటే షూలమ్మితి ఒక ప్రియురాలు, దేవునికి ప్రియముగా ఉన్నటువంటి బిడ్డ. దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడు, ఆమె దేవుని ప్రేమిస్తుంది. కానీ ఆమె అంటుంది, నా ప్రియుడిని నేను చూడాలి, ఆయన వెతకడాలి అంటుంది. అని ఏం చెప్తుందో తెలుసా? నేను రాత్రి జాములు పరుండిని వెతుకుతున్నాను అంటుంది. అంటే ఆత్మీయ జీవితంలో పండుకొని వెతకడం అంటే అర్థం ఏంటి? రాత్రి వేళ అంటే గాఢాంధకారములో. ప్రియులారా, గమనించాలి, ఈ చీకటి అనేది పాపానికి సాదృశ్యం. పాపంలో ఉండి నువ్వు ప్రభుని వెతికితే ప్రభు నీకు దొరకడం అనేది అసాధ్యం. నేను రాత్రి వేళ పరుండి వెతికాను, కానీ నాకు దొరకలేదు అంటుంది. పాపములో ఉండి నీ పాపక్రియలు జరిగిస్తూ నువ్వు ప్రభువుని వెతికితే నీకెంత మాత్రం కూడా ఆయన ప్రత్యక్షత కలగదు. ఇంకొక మాట అంటుంది, పట్టణాల్లోకి వెళ్ళి నేను వెతికాను అంటుంది. పట్టణం అంటే ఏంటి? నీ కలిగినటువంటి సుందరమైన భవనాలు కావచ్చు, నీ ఐశ్వర్యం కావచ్చు, నీ ధనము కావచ్చు. ఎంత గొప్ప పట్టణాల్లో నువ్వు నివసిస్తున్నా, ఎంత ఐశ్వర్యవంతురాలు అయినా, ఎంత నీవు ధనవంతుడివైనా, దేవుని వెతకడంలో గనక అజాగ్రత్త ఉంటే ఆయన నీవు కనుగొనలేవు. మన జీవితంలో మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి దేవుడు నా దగ్గరే ఉన్నాడు అనుకోవడం పొరపాటు, అపోహ. ఇంకో మాట అంటుంది, నేను సంత వీధుల్లో వెతికాను, కానీ ఆయన నాకు దొరకలేదు. సంత అంటే అర్థం ఏంటి? వ్యాపారానికి సూచన. సాధారణంగా వ్యాపారం నువ్వు ఎంత నిజాయితీగా చేద్దామన్నా వ్యాపారంలో అన్యాయాలు దొరలచ్చు, అహంకారం దొరలచ్చు, దౌర్జన్యం దొరలచ్చు. కనుక వ్యాపారం, అన్యాయమైనటువంటి వ్యాపారం కానీ, అన్యాయమైన పరిస్థితులు కానీ చేసి దౌర్జన్యం, దుర్మార్గం ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. కనుక అందులో ఉండి వెతికినా దేవుడు కనిపించడు.
ప్రియులారా, మనం గమనించాలి. ఇది లక్షణాలకి సాదృశ్యం చెప్తున్నాను సుమా. వ్యాపారం చేయొద్దని నేను అంటం లేదు. వ్యాపారంలో ఉన్నటువంటి లక్షణాలు గనక మన హృదయంలో కలిగి ఉంటే, షూలమిత అంటుంది, సంత వీధిలో వెతికాను కానీ నాకు ఆయన దొరకలేదు, నేను రాజవీధుల్లో వెతికాను. ప్రభువుని రాజవీధుల్లో వెతకడం అంటే అర్థం ఏంటండి? రాజరికం, గొప్ప నాయకత్వంలోనే నేను వెతికాను కానీ నాకు దొరకలేదు. ప్రియులారా, మనం గమనించాలి. మనము జీవితంలో మనం అనుకుంటాం, నాకు గొప్ప నాయకత్వం ఉంటే, నేను గొప్ప అధికారిని అయిపోతే, లేకపోతే నేను ప్రధానమంత్రిని అయిపోతే, లేకపోతే సీఎంని అయిపోతే, లేకపోతే నాకు ఒక ఇండస్ట్రీ ఉంటే, నేను గొప్ప నాయకుడిగా ఉంటే దేవుడిని వెతుకుతున్నాను అనుకుంటాం. కాదని మోసం. ఎప్పుడూ కూడా నీవు నీ నాయకత్వం వైపే నువ్వు దృష్టి పెట్టుకుని, నీ వ్యాపారం వైపే నువ్వు దృష్టి పెట్టుకుని, నీ భవనాలు నీ ధనాన్ని మీదే నువ్వు దృష్టి పెట్టుకుని పాపము నువ్వు జరిగిస్తూ ఉంటే నేను వెతుకుతున్నాను దేవుని అనుకుంటున్నావు తప్ప నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. కానీ దేవుని వెతకడం అనేది అసాధ్యం. నీ జాగ్రత్త అనేది ఎక్కడ ఉండాలి తెలుసా? ఆయన దగ్గర జాగ్రత్తగా వెతకాలి. అంతేకాదు, ఆమె కొంచెం దూరం వెళ్ళేటప్పుడు కొంతమంది ఎదురొచ్చారు. వాళ్ళని అడిగింది, కావలి వారిని అడిగింది, అయ్యా నా ప్రియుని ఎక్కడన్నా కనుగొన్నారా అని అడిగింది. అంటే మనుషుల్లో వెతకడం ప్రారంభించింది. మనుషుల్లో ఎంత వెతికినా నీకు దైవత్వం అనేది కనిపించదు. మనుషులు అందరూ మనసులో ఒకలాగా ఉండవు, అందరూ మనస్తత్వాలు అందరూ ప్రవర్తనలు ఒకలాగా ఉండవు. కనుక నువ్వు మనుషుల్లో వెతికితే దేవుడు నీకు దొరకడం అనేది అసాధ్యం. ప్రియులారా, మనం గమనించాలి. దేవుని వెతికితేనే సంతోషం, ఉత్సాహం. నీ వ్యాపారం చేసుకుంటూ, నీ ధనాన్ని చూసుకుంటూ, నీ అధికార హోదాని చూసుకుంటూ, నీ చుట్టూనున్న వారిని చూసుకుంటూ నువ్వెంతకాలం వెతికినా దేవుడు నీకు కనిపించడు. అందుకని నువ్వు ఎలా వెతకాలి అన్న విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. గమనించండి. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నా దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఇది ఎంత గొప్ప మాట అనుకుంటున్నారు? అయ్యా, నా జీవితంలో నేను ఎప్పుడు వెతుకుతున్నానో తెలుసా? నేను ఉదయం అయిపోయిన తర్వాత నా కాలకృత్యాలు తీర్చుకుని టిఫిన్లు తిని టీలు తాగి ఇవన్నీ చేసి నేను వెతకటం లేదయ్యా. నా జీవితంలో వేకువ జావునే నేను వెతుకుతున్నాను. నీ ప్రభావం ఏంటో నాకు కనపడి, నీ బలము నేను వెతకాలయ్యా. ఎందుకో తెలుసా? ఈ దినమంతా నా పనులు చేసుకోవాలంటే నా బలం పనికిరాదు. నీ ప్రభావం నాతో ఉంటేనే నా కార్యాల్లో నేను సఫలీకృతం కాగలను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వేకువ జావుని వెతకడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు దుర్దినాలు రాకముందే నువ్వు వెతకాలి. అంటే నీ ఆయుష్, నీ వయసు చిన్న వయసులోనే వెతకాలి. మన జీవిత ఆరంభంలోనే దేవుని వెతకడం ప్రారంభించాలి. అప్పుడే ఆయన బలాన్ని మనం పొందుకుంటాం, ఆయన ప్రభావం మనం సొంతం చేసుకుంటాం. ఇంకొక మాట అంటాడు, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 29వ వచనం అంటాడు, నీ దేవుడైన యెహోవాను వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎలాంటి వారికి ప్రత్యక్ష కాలం కావాలి అన్నది ఇప్పుడు మనం చదివిన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం గమనించాలి. ఆయన వెతికినప్పుడు, ఆయన మన ప్రత్యక్షత కలిగినప్పుడు మన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు మనం నేర్చుకోగలం. గమనించండి, యాకోబు ఒక్కడే అక్కడ ఉన్నాడు. షూలమిత ఏమందో తెలుసా? అయ్యా, నేను ఈ జనుల్లోకి వెతికాను, కావలి వారిని అడిగాను, ఎక్కడ దొరకలేదు, కానీ వారి నుండి నేను కొంచెము దూరం ఎదురుకెళ్ళానంటుంది. అక్కడ చక్కటి మాట, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. కొంచెము దూరం వెళ్ళగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడ్డాడు అంటుంది. అంటే దీని అర్థం ఏంటి? ఈ వెతికినవన్నిటి కూడా విడిచిపెట్టేసింది, కొంచెం దూరము వచ్చేసింది. అదేవిధంగా యాకోబు కూడా కన్నవారిని విడిచిపెట్టాడు, స్నేహితుల్ని విడిచిపెట్టాడు, జన్మభూమిని విడిచిపెట్టాడు, తల్లిదండ్రిని విడిచిపెట్టేశాడు. కొంచెం ఎదరికొచ్చాడు. అక్కడ నిర్మానుష్యమైన ప్రదేశం, భయంకరమైన పని, ఎవడూ కనిపించట్లేదు. అక్కడ ఒంటరిగా ఉండగా దేవుని వెతికాడు, దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. యెహోవాను వెతికిన ఎడల పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో వెతికితే దేవుని ప్రత్యక్షత కలుగుతుంది అన్నాం. ఇందాక పరమగీతంలో మనం చదివాం, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను లేక ప్రత్యక్షమయ్యను. ఎవరిని విడిచి వెళ్ళింది ఆవిడ?
సంత వీధిని విడిచిపెట్టేసింది, వ్యాపారాన్ని విడిచిపెట్టేసింది, గొప్ప భవనాన్ని విడిచిపెట్టేసింది, రాజకీయతనాన్ని విడిచిపెట్టేసింది, పాపాన్ని విడిచిపెట్టేసింది, ఉన్నటువంటి ఆ ఎదురుగా ఉన్నటువంటి మనుషుల్ని విడిచిపెట్టింది. అందరినీ విడిచి కొంచెం దూరము ఎదురుకెళ్ళినప్పుడు దేవుని ప్రత్యక్షత లేదా ప్రియుని ప్రత్యక్షత ఆమెకి కలిగింది. ప్రియులను మనం గమనించాలి, మన జీవితాల్లో కూడా ఇవన్నీ విడిచిపెట్టి మనము కొంచెం దూరం వెళ్ళినప్పుడే దేవుని ప్రత్యక్షత మనకి కలుగుతుంది. యాకోబు కూడా ప్రత్యక్షత కలిగింది ఎప్పుడు? తన స్వజనాన్ని, తన తండ్రి ఇంటిని, తన బంధువులందరినీ విడిచి ఏకాంతంగా కొంచెం దూరం ఎదురుకెళ్ళిపోయాడు. నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఒంటరిగా ఉన్నాడు. అక్కడ దేవుని ప్రత్యక్షత కనపడింది. ప్రత్యక్షతో పాటు అతనికి ఒక వాగ్దానం దొరికింది. అయ్యా, నేను ఇలా ఒంటరిగా ఉన్నాను, నా బ్రతికి ఏంటని నువ్వు చింతించవసరం లేదు, నేను నిత్యము కూడా నీ ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాను కనుక నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఉంటాను, నిన్ను ఆశీర్దిస్తాను, నేను విడిచిపెట్టను అనే వాగ్దానం పొందుకున్నాడు కనుక ఆయన సంతోషం ఉత్సాహాన్ని పొందుకున్నాడు. మోషే కూడా ఇంటిని విడిచిపెట్టాడు, అందరినీ విడిచిపెట్టి మామ దగ్గరికి వెళ్ళి ఒక పాలేరులా పనిచేస్తున్నాడు. అక్కడ చక్కటి మాట ఉంటుంది, పొదనడుమ దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఏం చెప్తుందంటే, మోషే నువ్వు ఇక మీదట నీ మామ దగ్గర నువ్వు పని చేయక్కర్లేదు, నీ చేతి కింద ఇశ్రాయేలు కాల్బలాన్ని నేను అప్పగించబోతున్నాను, నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నేను కాపాడుతాను. ఒక ప్రత్యక్షత అనేది మోసే కనిపించింది కనుక ఆ ప్రత్యక్షతను అనుసరించి అతను వెంబడించి వెళ్ళిపోయాడు కనుక ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఆకలి ఎదురైనా, దాహం ఎదురైనా, బండలు చేల్చబడ్డాయి, ఆకాశము చేల్చబడింది, సముద్రం పాలు చేయబడింది. ఈ అద్భుతాలను ఎందుకు జరిగినాయి అంటే ఒక ప్రత్యక్షత. గమనించాలి, ఈ ప్రత్యక్షత కలిగింది కనుకనే అక్కడ గొప్ప కార్యాలు చేయగలిగారు. అబ్రహాం కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 12:7 అంటాడు, అబ్రహాముకు నాకు ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను అంటాడు. అంటే అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ బంధువులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేను చూపించే దేశానికి వెళ్ళమంటే వారందరినీ విడిచి కొంచెం దూరం ఎదురుకొచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై అంటాడు, అబ్రహామా నేను ఒక దేశాన్నే నీకు ఇస్తున్నాను అన్నాడు. గమనించండి, అబ్రహాము దేశంలో ఒక్కడిగా ఉండి ఆ దేశాన్ని విడిచిపెట్టాడు, కానీ ఒక దేశానికి అధినేత అయిపోయాడు అబ్రహాము. అతనికే కాదు, అతని సంతానానికి కూడా ఇస్తానంటున్నాడు. అంతేకాదు, నీ సంతానం ఇసుక రేణువుల వలెను లేకపోతే ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది అంటున్నాడు. ఈ అద్భుతమైన పరిణామం అబ్రహాములో కలగడానికి గల కారణం ఏంటి? ఒక ప్రత్యక్షత. నీ జీవితంలో కూడా ఇలాంటి ప్రత్యక్షత ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆదికాండం 26:2 అంటాడు, గెరార్లోకి వెళ్ళినటువంటి ఇస్సాకుతో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే, ఇస్సాకు నేను నీకు తోడై ఉంటాను, నీకు నిన్ను ఆశీర్దిస్తాను, నీకు నీ సంతానానికి దేశములు అనేక దేశాలు ఇస్తాడట ఏకంగా. ఏమండి, దేవుల్లో ఉన్నటువంటి ఈ గొప్పతనాన్ని, ఈ ఆశీర్వాదాల్ని, ఈ అభివృద్ధిని మనం సొంతం చేసుకోవాలంటే మనము దేవుని ప్రత్యక్షత పొందాలి. దేవుని ప్రత్యక్షత పొందాలి అంటే మనము మనకున్నటువంటి పాపాన్ని విడిచి, డబ్బుని విడిచి, వ్యాపారాలు విడిచి, జనాంగాన్ని విడిచి, రాజకీయ నాయకత్వాన్ని విడిచి మనం కొంచెం ఎదురుకొచ్చినప్పుడు, నిర్మానుష్యంగా ఆయనతో మనకి సన్నిహిత సంబంధం ఏర్పడినప్పుడు ఆయన ప్రత్యక్షత మనకు కలుగుతుంది. ఆయన ప్రత్యక్షతే మన జీవితాలకి గొప్ప బాట వేస్తుంది. అంతేకాదు, ఇంకొక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? 2వ దినవృత్తాంతం గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! స్వస్థత. ఎక్కడ స్వస్థత కలుగుతుంది? ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మన పాపాన్ని విడిచిపెట్టాలంట, చెడుతనాన్ని విడిచిపెట్టాలంట. అంతేకాదు, మనం ఎప్పుడైతే మనం తగ్గించుకొని మన పాపాన్ని విడిచిపెట్టి, మన చెడుతనాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత మనం పొందుకుంటామో అప్పుడు మనకి స్వస్థత. స్వస్థత అనేది వ్యక్తిలో లేదండి, స్థలంలో లేదు. గమనించండి,
స్వస్థత అనేది ఒక ప్రదేశానికి పరిమితం కాదు, ఒక వ్యక్తికి పరిమితం కాదు. స్వస్థత అనేది ఏంటో తెలుసా? ఫస్ట్ దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. మన పాపాన్ని విడిచిపెట్టి మనకు మనం తగ్గించుకోవాలి. చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టి మనం కొంచెం దేవుని ప్రత్యక్షత మనం పొందుకుంటే మనకి స్వస్థత. నీ వ్యాధి ఎలాంటిదైనా, ఎంత కష్టమైందైనా, ఎంత క్లిష్టమైందైనా నిన్ను స్వస్థపరిచే దేవుడు నిన్ను కనికరిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షత మాత్రమే మన జీవితాల్ని అభివృద్ధిపరుస్తుంది. గమనించండి, ఈ ప్రత్యక్షత నీకు కావాలి. ఎందుకో తెలుసా? ఎవడైతే పాపాన్ని విడిచిపెడతాడో, చెడుతనాన్ని విడిచిపెడతాడో, తగ్గించుకుంటాడో ఆ వ్యక్తికి దేవుని ప్రత్యక్షత కలుగుతుంది. ఆ ప్రత్యక్షతే అతని జీవితాన్ని స్వస్థపరుస్తుంది. ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, ఈ రెండు స్వస్థతలు కూడా నీ తగ్గింపులో ఇమర్చబడి ఉన్నాయి, నీ పాప విసర్జనలో ఇమర్చబడి ఉన్నాయి. కనుక మన పాపాన్ని మనము విడిచిపెట్టాలి, తగ్గించుకోవాలి. ఏంటి తగ్గించుకోవడం అని చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనడి, అప్పుడు మీరు హెచ్చించబడుదురు. ఎవరి దృష్టికి అండి? ప్రభువు దృష్టికి. చాలామంది వేషధారణ, వాళ్ళు తగ్గించుకుంటున్నాం అనుకుంటారు, మేమే గొప్ప ఇది అనుకుంటారు. అది తప్పు. దేవుని దృష్టికి నువ్వు తగ్గించుకున్న దానిగా ఉండాలి. నీ అంతరంగంలో ఒక తగ్గింపు అనేది దేవునికి కనబడాలి. అప్పుడు నువ్వు హెచ్చించబడతావు, అప్పుడు నువ్వు ప్రత్యక్షత పొందుకుంటావు. ప్రత్యక్షత పొందినటువంటి భక్తుల్ని మనం చూసాం ఇంతవరకు. నీ జీవితంలో తగ్గించుకుంటున్నావా? తగ్గించుకోవడానికి నీ అహంకారం అడ్డం వస్తుందా? నీ యొక్క పరిస్థితులు నీకు అడ్డం వస్తున్నాయా? ఒకసారి గమనించు. తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఎంత తగ్గించబడతావో అంతగా నువ్వు హెచ్చించబడతావు. అందుకని ఇంకొక మాట అంటాడు, యేసయ్య అంటాడు, చంటి బిడ్డను చూపించి అంటాడు ఆయన, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. అసలు పరలోక రాజ్యమే గొప్పది. బిడ్డ వలె, ఒక పసిబిడ్డ వలె ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడైపోతాడంట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు గొప్పవాడిగా ఉండాలని ఎన్నో ఆశలు ఉంటున్నాయి. గొప్పవాడిగా ఉండాలని ఎన్నో దారులు వెతుకుతున్నావు. లోకంలో అందరికంటే నేనే గొప్పగా కనపడాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ దేవుని జాగ్రత్తగా వెతకగలుగుతున్నావా? పరిపూర్ణమైన మనసుతో వెతకగలుగుతున్నావా? తగ్గించుకొని వెతకగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఆ పరిస్థితి నీలో ఉన్నప్పుడే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు హెచ్చించబడతావు. చిన్న బిడ్డల ఉండాలంట. చిన్న బిడ్డ అంటే అర్థం ఏంటి? ఆ బిడ్డకు పాపం తెలుసువా? మనం కొట్టినా కానీ వెంటనే మన దగ్గరికి వస్తుంది. ఒక కక్ష కానీ, ద్వేషం కానీ, పగ కానీ ఆ బిడ్డ మనసులో ఉండవు. అలాంటి మనసు మనకు కావాలి. అందుకనే పౌలు అంటాడు, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి గాలికి అటు ఇటు చెదరగొట్టబడకుండునట్లు. అంటే శ్రమలనే గాలి వచ్చినప్పుడు, శ్రమలనే ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అటు ఇటు మన మనసును చలనం కాకుండా ఒక స్థిరమైన మనసుతో ఉండాలంటే మనకు పసిపిల్లల మనసు కావాలి. అలాగ తగ్గించుకోమని దేవుడు మనకు చెప్తున్నాడు. అలా తగ్గించుకున్న నాడు మనం ఏమవుతాం తెలుసా? హెచ్చించబడతాం. తగ్గించుకోవడం మాత్రమే కాదు, ఇక ఒక మాట అంటాడు, పాపమును విసర్జించిన ఎడల. పాపాన్ని విసర్జించాలి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం అంటాడు, నీ చేతిలో పాపం ఉండుట చూసి నీవు దానిని విడిచిన ఎడల, విసర్జించిన ఎడల. నీ చేతిలో పాపం చూసి దాన్ని విసర్జించాలి, లేకపోతే విడిచిపెట్టాలి. అప్పుడు అంటాడు, మన బ్రతుకంట అంధకారములో తేజస్సుగా ఉంటుందట. మధ్యాహ్నపు సూర్యుని కాంతి అంత తేజస్సు వచ్చేస్తుందట. ఆ మధ్యాహ్నపు సూర్యుని కాంతి అంత తేజస్సు ఎక్కడ ఉంటుంది అంటే చీకట్లో. ఒకవేళ మన జీవితంలో చీకట్లు అనేటటువంటి పరిస్థితులు, సమస్యలు మన చుట్టుముట్టినా దేవుని సన్నిధిలో మనము గనక పాపాన్ని విసర్జించిన వారం అయితే మనకు మన చీకటి అరుణోదయమైనటువంటి మధ్యాహ్నపు తేజస్సులాగా ప్రకాశిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు తగ్గించుకుని నీ పాపాన్ని విసర్జించినట్లయితే దేవుని ప్రత్యక్షత నీవు పొందుకుంటావు. మన చేతిలో పాపంను చూసి మనం విసర్జించాలి. ఏమండి, చేతిలో పాపం చూసి విడిచిపెట్టకపోతే ఏమవుతుందండి? చేతిలో కడ పావు ఉందనుకో, విడిచిపెట్టమా? తేలుంటే విడిచిపెట్టమా? మనము విసర్జించిన ఎడల దేవుని సన్నిధిలో మనము ప్రత్యక్షత పొందుకుంటాం. యోబు గురించి దేవుడు ఒక మంచి మాట చెప్తాడు. ఏంటో తెలుసా?
యోబు గ్రంథము 1:1 అంటాడు, యోబు చెడుతనమును విసర్జించిన వాడు అంటాడు. చెడుతనాన్ని విసర్జించాడు కనుకనే ఆయన అద్భుతమైన సాక్ష్యాన్ని నిలబెట్టుకోగలిగాడు. ఆయన గొప్ప సాక్ష్యాన్ని ఎందుకు నిలబెట్టుకున్నాడయ్యా అంటే చెడుతనాన్ని విసర్జించాడు కనుక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు చెడుతనాన్ని విసర్జించినట్లయితే యోబుకున్నటువంటి 2 ఆశీర్వాదం నువ్వు పొందుకోగలవు. పాపమును విసర్జించినట్లయితే నీ బ్రతుకులో అంధకార పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా సూర్యకాంతి వలె నీ అంధకారము నీ సూర్యకాంతి వలె కనిపిస్తుంది. నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వెతికితేనే నీకు సంతోషం, ఉత్సాహం, పరిపూర్ణమైన సంతోషం. అందుకని దావీదు అంటాడు, నేను నిన్ను వెతికిన ఎడల నాకు సంతోషము, ఉత్సాహము అంటాడు. మన జీవితంలో సంతోషం, ఉత్సాహంగా ఉండాలంటే మన జీవితాలు ఎప్పుడు కూడా దేవుని వెతికేవిగా ఉండాలి. జాగ్రత్తగా వెతకాలి, వేకునే వెతకాలి, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెతకాలి. అంతేకాదు తగ్గించుకుని మనం వెతకాలి, మన పాపాన్ని విడిచిపెట్టి మనం వెతకాలి. దేవుని ప్రత్యక్షత మనకు కలుగుతుంది. ఆ వెతికేటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మన పాపంలో ఉండి వెతకూడదు. అందుకనే షోలెమ్మెత అంటది, నేను రాత్రి జాముల వెతికాను కనిపించలేదు, సంత వీధిలో వెతికాను కనిపించలేదు, పట్టణాల్లో వెతికాను కనిపించలేదు, రాజమార్గంలో వెతికాను కనిపించలేదు, కొంతమంది ఎదురొస్తే కావలి వారిని అడిగాను, అక్కడా కనిపించలేదు. వారందరినీ దాటి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నా ప్రియుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అంటుంది. మన జీవితంలో కూడా మన ప్రియుడైనటువంటి యేసు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి యేసు మనకు ప్రత్యక్షత కావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఇవన్నీ విడిచిపెట్టి మనం కొంచెం దూరం వెళ్ళాలి. దేవుని ప్రత్యక్షత కలిగితేనే అబ్రహాము జీవితంలో కలిగిన ఆశీర్వాదాలు, యాకోబు జీవితంలో కలిగిన ఆశీర్వాదాలు, ఇస్సాకు జీవితంలో కలిగినటువంటి ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ఇవన్నీ కూడా మనం సొంతం చేసుకుంటాం. దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడండి ఆయన. ఐశ్వర్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు నీకు కావాలి ఐశ్వర్యం, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా కావాలంటే దేవుని వెతకటం ప్రారంభించు. ఆయన వెతికిన వారికి మాత్రమే సాధ్యము అన్న విషయం నీ మనసులో గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నిన్ను వెతికిన వారికి సంతోషము, ఆనందము. నిన్ను వెతికిన వారు మాత్రమే సంతోషిస్తారు, ఉత్సహిస్తారు. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉత్సాహము, ఈ సంతోషం నీ జీవితంలో ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన. జీవాధిపతి నీకు వందనాలు. ఈ వాక్యం విన్న వారందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి. ఎంతమంది అయితే దుఃఖముతో, వేదనతో ఈ టీవీ ముందు కూర్చున్నారో, సంతోషం కొరకు, ఉత్సాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఈరోజే వారి హృదయాల్లో ఒక పరివర్తన దయచేయండి. ప్రభువుని ఈ రోజు నుంచే నేను వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి, తగ్గించుకుని వెతకాలి, పూర్ణ హృదయంతో వెతకాలి, పాపం విడిచిపెట్టి వెతకాలి అనే ఆలోచన వారిలో పెట్టండి. నిన్ను వెతికి వారి జీవితాలను సంతోషమయంగా, ఉత్సాహమయంగా చేసుకోవడానికి నీ కార్యము చేయమని, కాపాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.